హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెడికల్ చేయించుకోవడానికి వెళ్తున్నానండి. ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీగా మెడికల్ చేయించుకోవాలండి. చూడండి, ఇది నా పాస్పోర్ట్, నా ఐడి అండి, నా పాస్పోర్ట్. ఇది నా బతాక అండి, డేట్ అయిపోయి వచ్చింది, ఇంకా 2 నెలలు టైం ఉందండి. అందుకోసం ఇప్పుడు మెడికల్కి వెళ్ళి మెడికల్ చేయించుకొని అకామా వేస్తారన్నమాట. చూడండి, ఇది డేటు. మా తమ్ముడు జిరాక్స్ కాపీ తీయడానికి వెళ్ళాడన్నమాట. మా బాబా గారి చూడండి, మా తమ్ముడు వస్తున్నాడు. మా తమ్ముడు అతను. అరబ్ కంట్రీస్లో ప్రతి ఒక్కళ్ళకి ఇలాగే మెడికల్ చేపిస్తారండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అని కాదండి. ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీగా అకామా వేసే ముందు మెడికల్ చేపిస్తారండి. వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా ఉంది అని చెక్ చేస్తారు. దాంట్లో మేము పాస్ అవుతే అకామా వేస్తారండి, లేకపోతే ఏమైనా ఇష్యూ ఉంటే ఇండియాకి పంపించేస్తారు. ఇప్పుడు నేను మెడికల్కి వెళ్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ జామ్ అయింది. మెడికల్కి వెళ్ళే ముందు మా బాబా గారు అడిగారు, ఎన్ని సంవత్సరాల అకామా వేయమంటావు అని అడిగారు నన్ను. 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా, అలాగే 3, 4, 5 సంవత్సరాలు అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ కోవిటీస్ పిల్లలు అమ్మ నాన్నని బాబా మామ అని పిలుస్తారు. మేము కూడా బాబా మామ అనే పిలుస్తాం. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాము. ఇదే జెహరా హాస్పిటల్. అంటే ఒక్కొక్క మంతకాకి కోవిడ్లో ఒక్కొక్క హాస్పిటల్ ఉంటుందండి. మా మంతకాకి ఈ హాస్పిటల్లో చేయించుకోవాలి మేము మెడికల్. వచ్చేసామండి. ఇక్కడ కోవిటీ పిల్లలు బాబా మామ అని పిలుస్తారండి వాళ్ళ అమ్మ నాన్నని. మేము కూడా బాబా మామ అనే పిలుస్తామండి. మా కోవిటీస్ చాలా మంచివారండి. మా ఆంటీ గారు 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారండి. నేను 12 సంవత్సరాలు, మా తమ్ముడు 8 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నామండి. కార్ అటు పార్క్ చేసి ఇటువైపుకి వచ్చామండి. ఇప్పుడు హాస్పిటల్ వచ్చేసింది, లోపలికి వెళ్ళాలి. టయానికి జీతం తెచ్చిచ్చేస్తారండి. ఏది వండుకున్నా ఇండియా ఫుడ్ ఏమీ అంటండి, చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ మెడికల్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళేనండి. కొత్త వీసాకి వచ్చిన వాళ్ళు, అలాగే ఇండియాకి వెళ్ళి నాలాగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. కేవలం ఇండియా వాళ్ళే కదండి, ఫిలిపినీలు, శ్రీలంక, ఆఫ్రికా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారండి. మెడికల్కి ఇక్కడికి వచ్చారు. జెహరా మంతకాలో ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ హాస్పిటల్లో మెడికల్కి ఇచ్చారండి. చూడండి, ఇలాగా ఇందాక చూపించాను కదండి, లైన్లో నిలబడి ఇలాగా కూపెన్ తీసుకోవాలండి. పేపర్లు ఫిలప్ చేసి ఇస్తారు. 299 నా నెంబరు. ఇంకా 25 మంది వెళ్ళాలండి నా నెంబర్ రావాలంటే. నా నెంబర్ వచ్చిందండి. లోపలికి వెళ్ళాను. నాకు ఒక కూపెన్ ఇచ్చి ఈ బాటిల్ ఇచ్చారు. బ్లడ్ తీసుకుంటారు దీంట్లో. నాకు మెడికల్ అంటే చాలా భయం అండి. రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి. కానీ పిల్లల కోసం తప్పదు కదండి, ఎంత బాధనైనా ఓర్చుకోవాలి. ఇక్కడ వీడియో తీయకూడదండి, మెల్లింగా తీశాను. ఆ అమ్మాయి తర్వాత నేనే వెళ్ళాలి లోపల. మెడికల్ అంటే వేలికి సూది గుచ్చి అద్దం పైన 2-3 చోట్ల బ్లడ్ తీసుకుంటారండి. తరువాత మన చేతి నరంలోంచి నేను చూపించాను కదండి బాటిల్, ఆ బాటిల్ నిండా బ్లడ్ తీసుకుంటారు. ఇంకొకటి ఉందండి, ఎక్స్రా తీసేస్తే అయిపోతుందండి. ఎక్స్రే అంతేనండి, భయపడాల్సిన అవసరం లేదు. మెడికల్ అంటే ఫైనలీ మెడికల్ అయిపోయిందండి. ఎక్స్రే కూడా అయిపోయింది. ఈ మెడికల్ రిపోర్ట్స్ 10 రోజుల తర్వాత వస్తాయండి. మా బాబా గారు వచ్చిన తర్వాత మాకు అకామా వేస్తారు. మెడికల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. చూడండి హాస్పిటల్ ఎలా ఉందో బయట నుంచి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అరబ్ కంట్రీస్కి రావాలి అని అనుకుంటే దుబాయ్, ఖత్తర్, బహ్రెయిన్, కువైట్ ఇలాగా ఏ కంట్రీ అయినా ఏజెంట్ల ద్వారా అస్సలు రావద్దండి. మీకు తెలిసిన వాళ్ళు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రండి. మీరు భయపడవసరం లేదు, వాళ్ళు ఉంటారు కాబట్టి. 4 రూపాయలు సంపాదించుకొని పిల్లలకి కూడా బాగా చదివించుకోవచ్చండి. మంచి భవిష్యత్తు ఉంటుంది పిల్లలకి.
భయపడాల్సిన అవసరం లేదండి. రండి తప్పకుండా. వంటలు రాకపోయినా ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చెప్తున్నారండి వంటలు ఎలా చేయాలో. నా ఛానల్లో కూడా చాలా వంటకాలు ఉన్నాయి, కోవిడ్ వంటకాలు. భయపడాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా రండి, 4 రూపాయలు సంపాదించుకోండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, subscribe.